రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎర్లీ పేమెంట్ డిస్కౌంట్ విధానం వివాదాస్పదమవుతోంది. ఈ పద్ధతిని దేశంలోని 3 ప్రముఖ మద్యం పరిశ్రమ సంఘాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశాయి. పాలకులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. టెండర్ నిబంధనల్లో ఉన్న క్యాష్ డిస్కౌంట్ అనేది సరఫరాదారుల అభ్యర్థన మేరకు మాత్రమే వర్తించాలని, కొనుగోలుదారులుగా ఉన్న ప్రభుత్వం స్వయంగా డిస్కౌంట్ను అమలు చేయటం సరికాదని పేర్కొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్లీ పేమెంట్ డిస్కౌంట్ విధానాన్ని అమలు చేయడం విడ్డూరమని మద్యం పరిశ్రమ సంఘాలు సర్కార్పై ధ్వజమెత్తాయి. బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలు సంయుక్తంగా సర్కార్కు ఒక లేఖ రాశాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఎర్లీ పేమెంట్ డిస్కౌంట్ విధానాన్ని అవి తప్పుబట్టాయి. ప్రభుత్వం 2026 జూన్ 1వ తేదీ నుంచి కొత్త చెల్లింపు విధానాన్ని అమలు చేస్తోంది. ఈ పద్ధతి ద్వారా స్టాక్ దింపిన 15 రోజుల్లోపు సర్కార్ జరిపే చెల్లింపులపై బేవరేజెస్ కంపెనీలు 2 నుంచి 2.75% క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వాణిజ్య నిబంధనలు, అకౌంటింగ్ ప్రమాణాలకు విరుద్ధమని మద్యం కంపెనీల సిండికేట్ ఆరోపిస్తోంది. ఏకపక్షంగా ఆ మొత్తాన్ని చెల్లింపుల్లో మినహాయించడం అభ్యంతరకరమని పేర్కొంది. ఎర్లీ పేమెంట్ క్యాష్ డిస్కౌంట్ విధానాన్ని వెంటనే పునఃసమీక్షించాలని మద్యం సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ముందుగా పాత బకాయిలు చెల్లించి ఆ తర్వాత కొత్త పేమెంట్ పద్ధతిపై సర్కార్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. డిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలానికి సంబంధించిన సుమారు 3,725 కోట్లకు పైగా బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని మద్యం పరిశ్రమల సంఘాలు లేఖలో పేర్కొన్నాయి. ఓల్డ్ డ్యూస్ అలా ఉండగానే కొత్త సరఫరాలపై సర్కార్ చెల్లింపులు మొదలుపెట్టడం సాధారణ వాణిజ్య సూత్రాలు, లావాదేవీల ప్రమాణాలకు వ్యతిరేకమని అభిప్రాయపడ్డాయి. టెండర్ నిబంధనల్లో ఉన్న క్యాష్ డిస్కౌంట్ అనేది సరఫరాదారుల అభ్యర్థన మేరకు మాత్రమే వర్తించాలని ఆ సంస్థల వాదనగా ఉంది. అంతేకాని కొనుగోలుదారులుగా ఉన్న ప్రభుత్వం స్వయంగా నిర్ణయం తీసుకుని డిస్కౌంట్ను మినహాయించి పేమెంట్లు చేయడం సరికాదంటున్నాయి. ఇలా పాత బకాయిలను పక్కన పెట్టి కొత్త చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల కంపెనీల రిసీవబుల్స్ కుప్పగా పేరుకుపోయి శాశ్వత బాకీలుగా మారే ప్రమాదం ఉందని, దీంతో పరిశ్రమపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది అని సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వం తెచ్చిన ఎర్లీ పేమెంట్ డిస్కౌంట్ విధానం కఠినతరమైన ఆడిటింగ్ పరిశీలనకు దారితీసే దుస్థితి దాపరిస్తుందని వెల్లడించాయి. పాలకులు కేవలం తమ ఆర్థిక అవసరాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న భావన మద్యం కంపెనీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.